వెల్కమ్ టు పొట్లూరు వంటలు. డ్రై ఫ్రూట్ కాజాలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చూడండి ఎంత బాగున్నాయో. బెల్లంతో కూడా చేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు చక్కగా నెయ్యి వేసుకొని ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకోవాలి. కొన్ని వేసుకుంటే సరిపోతుంది, లెక్క ఏం లేదు వీటికి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. బాగా వేగాక అన్నీ కూడా చక్కగా మిక్సీ మెత్తగా పట్టుకోవాలి, పలుకు లేకుండా పట్టుకోవాలి. గోధుమ పిండి ఒక గిన్నెడు తీసుకున్నాను. దాంట్లోకి ఈ పొడంతా కూడా మిక్సీ వేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్ పొడంతా వేసేసి 2 గరిటెలు నెయ్యి వేసుకోవాలి. చక్కగా నిండి నెయ్యి వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ బాగా కలపాలి. ఎంత బాగా నెయ్యి మెల్ట్ అయితే అంత బాగా వస్తాయి అన్నమాట కాజాలు. మనకి చాలా బాగుంటాయి. పట్టుకుంటే విడిపోకుండా కొంచెం ముద్దగా వచ్చేటట్టుగా పోసుకోవాలి నెయ్యి. కొంచెం చాలిపోతే ఇంకొంచెం పోసుకోవచ్చు. అలాగే వాటర్ కొంచెం పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా డవ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూడండి, అలా చక్కగా సాఫ్ట్గా ఉండేటట్టుగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననిద్దాము పక్కన పెట్టుకొని. ఇప్పుడు 3/4 గిన్నె అనమాట. ఆ గిన్నెలో 3/4 గిన్నె పంచదార తీసుకున్నాను. మీరు ఒకవేళ అయితే బెల్లం అయితే 3/4 గిన్నె బెల్లము, 3/4 గిన్నె వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి కరగనివ్వాలి. పంచదార ఎక్కువ పాకం రావసరం లేదు, కొంచెం జిగురు వస్తే సరిపోతుంది. యాలకుల పొడి వేసేసుకొని కాజాలు వేసేటప్పుడు ఎప్పుడు వేడిగానే ఉండాలి పాకము. మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి, వేడి ఆరిపోకుండా. అలాగే ఈ డవ్వు మొత్తం నానిపోయింది. ఉండలుగా చేసుకొని ఈవెన్గా కూడా అన్నీ కూడా 2 వచ్చేటట్టుగా ఉండలుగా తయారు చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తీసుకుని ఒక్కొక్కటి చపాతీ కింద చపాతీ చేసేసుకొని కొంచెం పిండి చల్లుకుంటూ చపాతీ చేసుకొని కొంచెం మైదాలో నూనె వేసి ఆ పేస్ట్ని మనం కనుక ఇలా అప్లై చేస్తే మైదానే బాగా అతుక్కుంటుంది, గోధుమ పిండి అతుక్కోదు. కొంచెం మైదా తీసుకుని అట్లా స్ప్రెడ్ చేసేసి చివర్లు కూడా అంచులు కూడా మనకి బాగా అతుక్కోవాలి, విడిపోకూడదు నూనెలో. అంటే ఆ మైదా పేస్ట్ని కొంచెం రాసేసి అలా మొత్తం అలా కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట. కొంచెం అట్లా ప్రెస్ చేసి అన్నీ అట్లా కట్ చేసేసుకోవాలి. మొత్తం అలా కట్ చేసేసుకొని మనం ఒక చపాతీ కర్రతోనే కొంచెం ఆ ముక్కల్ని ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. నేను చేతితో చేశాను కొన్ని. అలాగే కర్రతో కూడా ప్రెస్ చేసుకోవాలి, లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. బాండీలో ఆయిల్ పోసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, మరీ హైలో పెట్టకూడదు. గోరెచ్చగా అయితే చాలు ఆయిల్. ఎందుకంటే ఎక్కువ మాడిపోతాయి, లోపల ఉడకోకుండా బయట మాడిపోతాయి. వేడిగా ఉన్నప్పుడే వెంటనే మనం పాకం కూడా వేడిగానే అట్టు పెట్టుకుని ఈ కాజాలు వేసేసుకోవాలి, లేదంటే పంచదార పీల్చుకోదు. అట్లా ప్రతిదీ ఇలాగే మనం అప్లై చేసుకుంటూ ప్రతి ఒక్క చపాతీ ఇలా చేసుకుని కాజాలన్నీ కూడా కట్ చేసుకోవటమే. రోల్ చేసేసుకుని నొక్కి పెట్టేసి అలా పూరీ కర్రతో కూడా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే చాలు, ఎక్కువ చేయకోకుండా. అలా అన్నీ కూడా చేసుకుని నూనెలో వేసేసుకోవటమే. ఆయిల్ మాత్రం మరీ హైలో మాత్రం పెట్టకూడదు, ఎప్పుడు కూడా సిమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే మీడియంలో పెట్టుకోవాలి. పాకం కూడా ఆరిపోకోకుండా బాగా వేడిగానే ఉంచుకోవాలి ఎప్పుడు. ఒకవేళ మీకు ఆరిపోతే కనుక సిమ్లో పెట్టుకుని కొంచెం వేడి అవనిచ్చి ఆ వేడిగా ఉన్న దాంట్లోనే కాజాలు వేసుకోవాలి, లేదంటే మనకి బెల్లం అయినా పంచదార అయినా మాత్రం పీల్చుకోవాలన్నమాట కాజాలు. చూడండి, అట్లా అన్నీ కూడా అటు ఇటు తిరగేసుకొని చక్కగా కాజాలన్నీ కూడా కాల్చుకొని ఇలా పంచదార పాకంలో వేసుకుని అవి అటు ఇటు కూడా మనం పద్దా కదిలించాలన్నమాట. పైకి కిందకి కలుపుతూ ఉంటే పాకం బాగా తీసుకుంటాయి. చూడండి, అన్నీ రెడీ అయిపోయినాయి. ఒక బౌల్లో తీసేసుకొని గార్నిష్ చేసుకుందాము. మీకు అందరికీ కనుక ఇది తయారు చేసుకుని నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే నా రెసిపీస్ అన్నీ కూడా మీకు వస్తాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తినొచ్చు. రుచి మాత్రం అద్దిరిందండి.